సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఈరోజు అయితే మురారి సినిమా రిలీజ్ అయింది. సో అమ్మాయి మొత్తం బాగా డాన్స్ చేస్తున్నారు. సో మీరు మూవీ చూసారా? చూశాను. సో ఎలా ఉంది? చాలా బాగుంది. అప్పట్లో మీరు పుట్టినప్పుడు వచ్చింది సినిమా, లేకపోతే మీ పుట్టక ముందే వచ్చిందా? నేను పుట్టినప్పుడు వచ్చినట్టుంది. థియేటర్కి వెళ్ళి చూసారా మీరు? థియేటర్కి వెళ్ళి చూశాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ మూవీ. అది ఏ పెళ్లి సాంగ్ వచ్చినా ఆ పెళ్లి సాంగ్ అంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి ఎవరికైనా సరే. ఈరోజు మరి థియేటర్కి వెళ్ళారు కదా, థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈరోజు? హానరబుల్ ఎక్స్పీరియన్స్, అది మాటల్లో చెప్పలేను. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అన్నీ చాలా మూవీస్ వెళ్తూ ఉంటాం, అది ఈ రోజు ఇంత ఇంపాక్ట్ ఉంటుందని అనుకోలేదు. మురారికి 25 years 26 years అవుతుందా, అవుతున్నది. ఇంకా క్రేజ్ తగ్గలేదంటే మూవీ ఎవర్ గ్రీన్ హీరో. మూవీ వల్ల, లేకపోతే దాంట్లో ఒక సాంగ్ హైలైట్ ఉంది, ఆ సాంగ్ వల్ల అంటారు? మూవీ టోటల్ డైరెక్టర్ పేరు వచ్చి వంశీ ఎవర్ గ్రీన్. ఆ టైంలోనే అలా తీసాడంటే అసాం. డైరెక్టర్ కూడా మహేష్ బాబు ఎంత స్మార్ట్ గా ఉన్నాడు. అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు కదా మహేష్ బాబుకి. అలాగే మహేష్ బాబు ఫ్యానా మీరు? మహేష్ బాబు ఫ్యాన్. ఫోన్ రింగ్ టోన్ కూడా ఉందా, అదే వచ్చింది? అదే సాంగ్, పెళ్లి సాంగే. ఇంకొకటి బ్రో, ఈరోజు రిలీజ్ సందర్భంగా ఒక థియేటర్లో కపుల్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ సాంగ్ వింటా మ్యారేజ్ చేసుకున్నారు. మేము ఒక మహేష్ బాబు ఫ్యాన్ గా నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీ, మాటలో చెప్పలేను. ఎందుకంటే ఇంకా ఇన్స్పైరింగ్ గా ఉందంటే ఆ మూవీ 26 years అవుతుంది వచ్చి, ఇంకా ఇన్స్పైర్ గా ఉందంటే ఆ సాంగ్ రాసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అది తీసిన ఆ విజువలేషన్ ఏంటి, ఆ కెమెరా ఎడిటింగ్ ఏంటి, అబ్బా ఏమి సాంగ్ అది. సో ఇంకోటి, మామూలు సాంగ్ కన్నా డీజే మిక్స్ సాంగ్ కూడా వచ్చింది, చందామామ పాట అనేది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో బాగా అంటే బాగా ట్రోల్ అవుతుంది. ట్రెండ్ కమ్ ట్రోల్ రెండు అవుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ట్రోల్ చేసేవాళ్ళు ఇప్పుడే నెగిటివ్గా చేసేవాళ్ళు నెగిటివ్గా చేస్తారు, పాజిటివ్గా చేసేవారు పాజిటివ్గా చేస్తారు. కానీ ఇప్పుడు ఏ పెద్ద మ్యారేజ్ అయినా అదే సాంగ్ వస్తుంది. ఎవరు ఏ సెలబ్రిటీ తీసుకున్నా, ఎవరు మనం ఏ పెళ్ళిలో పెట్టినా అదే సాంగ్ ఉంటుంది పెళ్లి టైం. అది బాగుంది కాబట్టి ఆ సాంగ్. ఓవరాల్ గా మురారి సినిమా మీద మీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పట్లో మళ్ళీ రిలీజెస్ కి ఇలాంటి ఓల్డ్ సినిమాస్ ఇలా రిలీజ్ చేస్తూ ఉంటే ఆ ఓల్డ్ అప్పుడు ఎంత బాగా తీసారన్నది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఉండే తరానికి కూడా తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మహేష్ బాబు గురించి ఏం చెప్తారు? ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హీరో, స్మార్ట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. సో ఈరోజు మురారి అనేది రిలీజ్. సో చూసారా థియేటర్కి వెళ్ళి? చూశాను మార్నింగ్. ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? చాలా బాగుంది నిజంగా. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ అయినా సరే అదే క్రేజ్ తగ్గలేదు ఎక్కడ కూడా. అమ్మాయిలు అయితే అసలు చెప్పక్కర్లా, అబ్బాయిలు ఇంకా కూర్చొని ఉన్నారు. అమ్మాయిలు అయితే చున్నీ లేకరేసుకుంటూ డ్యాన్స్లు అబ్బో బేపసం రచ్చ చేస్తున్నారు. సోనాల బిందిలే మామూలుగా కాదు, వేరే లెవలేగా. మళ్ళీ తెర మీద చూసేటప్పటికి లేడీస్ అందరూ కూడా మహేష్ బాబు వచ్చేటప్పుడు ఇంకా చెప్పక్కర్లా, పూనకాలు వచ్చేసి బావా అని మహేష్ బాబుతో రచ్చ చేస్తారు. మామూలుగా థియేటర్ అంతా అల్లకొల్లని చేస్తారు బ్రో. అబ్బాయిలు అంతా సైలెంట్, అమ్మాయిలు బాబోయ్ భయంకరం. నేను ఒక వీడియో బాగా ట్రోల్ అవుతుంది, ఒక థియేటర్ లో అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, ఆ పాట వింటా అని. పెళ్ళేం కాదు, రెస్ట్ ఎంత ఇలా చేసుకున్నారా? అయితే మేము చూడలేదు. అయితే అంటే ఒకవేళ అలా చేసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతావు? మంచిదే, హ్యాపీ. వాళ్ళిద్దరు దేవుళ్ళు ఉంటాయి కదా, సోనాలి బిందె మహేష్ బాబు, సూపర్. బింద్రేనా? బిందె అది. సో ఇంకోటి, ఇలాంటి రిలీజ్ సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నావా, లేకపోతే వద్దనుకుంటున్నావా? రావాలి, గబ్బర్ సింగ్ కూడా రావాలి, చేస్తారులే. అంటే ఎందుకు రావాలనుకుంటున్నావు? ఎందుకు రావాలి ఏంటి, ఇప్పుడు జనాల్లో క్రేజ్ ఎలా ఉందనుకున్నావు? పాత సినిమాలకి ఉంది. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఇలా వస్తున్నాయి, ఎప్పుడు వచ్చి రిలీజ్ అవుతున్నాయి కూడా అర్థం కావట్లా. కానీ అప్పుడు సినిమాలు కూడా ఇప్పుడు ఇంకా మాట్లాడుకుంటున్నాం అంటే దట్ ఈస్ సినిమా. అంత బాగా తీశారు అది. సో దాని గురించి పాత సినిమాలే బాగుంటాయి. అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్నా అంటున్నారు, దానికి ఏం చెప్తాం మనం? ఇద్దరు ఒకటే బ్రో, ఎవరి ఫ్యాన్స్ అయినా ఒకటే. వాళ్ళకి ఉన్నది వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకున్నది వీళ్ళకు ఉంటుంది. ఎవరు తక్కువ ఎక్కువ అని మాకైతే లేదు. మాకు అందరూ ఇండస్ట్రీలో అందరూ ఒకటే. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ మూవీ, నిన్న పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ పెద్ద వారైంది. ఏంటంటే అది గొడ్డలి తీసుకొని స్మగ్లింగ్ చేస్తే పెద్ద హీరోయిజం అనుకుంటానని పవన్ కళ్యాణ్ గారు ఇది అన్నారు. సో ఎవరిననే పర్టికులర్ పేరు పెట్టలేదు. బట్ రీసెంట్ గా సినిమా వచ్చింది పుష్ప, పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ అన్నట్టుగా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తాను? ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారులే. వాళ్ళని వచ్చి ఒక సినిమా తీయమని చేత కాదు, మ్యూజిక్ కొట్టమని చేత కాదు, ఒక డైలాగ్ రాయమని చేత కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉద్దేశం ఏంటంటే అల్లు అర్జున్ అన్నాడు, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అన్నాడు అని చెప్తున్నారు. ఎవరన్నారు? వాళ్ళు అనుకుంటున్నారు అంటున్నావు అంతేనా? అలా అనుకోరు. మొన్న ఇలా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఇలా వెళ్ళినందుకే నాన్న రచ్చ చేశారు. అది చివరికి ఏమైంది? అది ఏం లేదు, నథింగ్. మనం కొట్టుకుంటాం తప్ప వాళ్ళందరూ బాగానే ఉంటారు. అది
అదే వాళ్ళందరూ బాగాలేదు అన్నట్టు టాక్ వస్తుంది బయట. బాగాలేదంటే బాగలేదు, బాగుందంటే బాగుంది. మాకైతే బాగుంది, వాళ్ళకి బాగాలేదంటే బాగాలేదు అంతే. అంటే అభిమానుల్లో కొంచెం చీలిక వస్తుంది కదా మెగా ఫ్యామిలీ నుంచి. ఏం రాదు, రాదు. ఇప్పటికీ అల్లు అర్జున్ దూరం పెట్టారని చెప్తున్నారు. ఎవరో పెట్టింది? రూల్స్ చూస్తూనే ఉంటావు నువ్వు మీడియా పరంగా నువ్వు, లేకపోతే బయట తిరుగుతూ ఉంటే నీకు అర్థమైపోతూ ఉంటుంది నువ్వు మొబైల్ వాడేవాడు అయితే. సో డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య ఇది చీలిక వచ్చింది. అల్లు అర్జున్ వైఫ్ అదేవిధంగా రామ్ చరణ్ వైఫ్ మధ్య మాటలు కూడా లేవు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీనికి ఏం చెప్తావు? అదంతా ఫ్యామిలీయే కాబట్టి ముందు కలుస్తారు, అదంతా ఏముండదు. మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకో, మళ్ళీ ఒక 4 రోజులు అయితే కలిసిపోతాం. అవన్నీ అంతే, బయట ఫ్యాన్స్ కొట్టుకుంటారు అంతే, అదేం లేదు, నథింగ్. సో ఇంకా నువ్వు రీ రిలీజ్కి ఏ మూవీ రావాలనుకుంటున్నావు? గబ్బర్ సింగ్ చెప్పేగా, గబ్బర్ సింగ్. మేడం నమస్తే. నమస్తే అండి. సో మొరాలి సినిమా చూసారా? ఈరోజు రీ రిలీజ్ కదా, చూసానండి, ఎలా ఉంది సినిమా? బాగుంది. అంటే హాల్లో చుట్టూ ఎలా ఉంది? అప్పుడు మొబైల్లో వచ్చింది, నాకు తెలిసి మీరు చూసే ఉంటారు, మేము ఇంకా పుట్టలేదు అప్పుడు. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మేము పుట్టాము అప్పుడు, మేము కూడా పుట్టలే కదా, ఇప్పుడు హాల్లో చూసాను కాబట్టి బాగుంది. అంటే అప్పుడు మీరు పుట్టలేదు అప్పుడు? నేను కూడా పుట్టలేదు అప్పుడు, నేను కూడా ఇప్పుడు గుర్తుకు లేదు. ఇప్పుడు బాగా గుర్తుకున్నా కాబట్టి బాగా మంచిగా ఎంజాయ్ చేసినాను. సో ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది? అంటే ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మరి? బాగుంది, సూపర్. సాంగ్స్ కానీ సో ఇంకొకటి వచ్చరికి ఈ సినిమా ఈరోజు మళ్ళీ ఇంత రిలీజ్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆ సాంగ్ అనేది డీజే సాంగ్ పెట్టారు. సో ఆ సాంగ్ బాగుంది, ఇప్పుడు వచ్చిన డీజే సాంగ్ బాగుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఈ సాంగ్ బాగుంది, అప్పుడున్న జనరేషన్కి ఆ సాంగ్ బాగుంది. ఆ సాంగ్ వల్లే హిట్ అయిందంట. అవును. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కి ఆ ప్రొడ్యూసర్ కి మళ్ళీ ఈ సాంగ్ వల్లే హిట్ అయిందని చెప్తున్నారు. నిజమే కదా? ఈ సినిమా చూసారు కదా? నిజమే. ఒక థియేటర్ లో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు కపుల్స్ ఈ పాట విని. సో అప్పుడు మీరేం చెప్తారు ఒక మహేష్ బాబు అభిమానిగా ఉండి? మాటలు రాలే అంటే ఇంకంత ఫిదా అయినారేమో ఆ పాట వల్ల. ఓవరాల్ గా మొరాలి సినిమా గురించి ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? సూపర్. అసలు మహేష్ బాబు ఫ్యాన్స్, నేను కూడా, మా పాప కూడా మహేష్ బాబు ఫ్యానే. నిజంగా అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి సూపర్ మూవీ. మీరు కూడా సేమ్ మహేష్ బాబు మూవీలో సోనాలి బింద్రే లాగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా మీకు మహేష్ బాబు కాకుండా వేరే హీరోస్ ఎవరు ఇష్టం బాగా? మహేష్ బాబు, నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫ్యానే. పేరేం పేరు? ప్రశాంతి. ప్రశాంత్ రెడ్డి. సో రెడ్డి ఉండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయింది. ఆ రెడ్డికి దానికి ఏ సంబంధం లేదు కదా, ఆయన ఫ్యాన్ అంతే. అంటే కులం వేరండి సరే, అభిమానం ఒకటే అంటారు. క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదండి అట్లా. ఆయన మూవీ చూసినాము, ఆయన అభిమానించినాము. క్యాస్ట్కి దానికి ఏం సంబంధం ఉందండి? చిన్నప్పుడు మనకి ఏమైనా క్యాస్ట్లు తెలుసా? ఇప్పుడంటే బుద్ధి వచ్చింది, క్యాస్ట్ల గురించి తెలుసుకున్నాము. అప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన మూవీ చూస్తూ ఉన్నాము, అప్పుడు మనకేం తెలియదు కదా క్యాస్ట్ గురించి. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ హీరో చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇప్పుడు పాత మూవీస్ ఉన్నాయి కదా, ఏది మొరాలి లేకపోతే కొన్ని ఉన్నాయి, సో వాటికి వీటికి కంపారిజన్ ఏంటంటారు? అంటే ఇవి ఆశ్రమాలు బాగున్నాయి, అప్పట్లో వచ్చినాయి, ఇప్పుడు వచ్చే బాగున్నాయా? నేను చెప్పంగంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడున్న జనరేషన్కి యూత్కి ఇప్పుడు ఈ సాంగ్స్ సెట్ అవుతాయి. ఇంకోటి వచ్చేసి పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ అప్డేట్ ఎప్పుడు రాబోతుందంటారు? ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అభిమానిగా ఉన్నారు మీరు. మేబీ